హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఇదే రోజు అసెంబ్లీ వేదికగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇదే రోజున ఒక 20 నోటిఫికేషన్లతో కూడిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. వాటికి సంబంధించి నోటిఫికేషన్ల డేట్లు, కొన్నిటికి పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు చెప్పింది. అయితే జాబ్ క్యాలెండర్ విడుదలైన ఏడాది అయినా కానీ దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్లు కూడా విడుదల కాలేదనేది నిరుద్యోగుల ఆరోపణ. ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 3 అవి ఆల్రెడీ ఆన్గోయింగ్ ఉన్నాయే, వాటిని మెన్షన్ చేశారు. అంటే అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ జరిగినాయి. గ్రూప్ 3కి సంబంధించి 17, 18 ఉన్న 20 వాళ్ళు జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేసిన వాటిలో ఇట్లా గ్రూప్ 2 సర్వీస్ కూడా అననే ఉన్నది. కొత్తగా వీళ్ళు అవి కాకుండా ఇప్పటికే పెట్టిన వాటిలో డేట్లు పరంగా చూస్తే ఫిబ్రవరిలో మళ్ళీ ఒకసారి గ్రూప్ 1 ఉంటుంది అన్నారు. ప్రిలిమ్స్ కూడా ఫిబ్రవరిలో నిర్వహిస్తామన్నారు. డిఎస్సి కూడా అన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కూడా షెడ్యూల్ ఇచ్చారు. అక్టోబర్ 25 అన్నారు. ఎస్ఐ సివిల్ పోస్టులు ఆగస్టులో అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఆగస్టులో 25న నిర్వహిస్తామన్నారు. అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్ సెప్టెంబర్లో అన్నారు. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇన్ రెసిడెన్షియల్ కాలేజీలో సెప్టెంబర్లో అన్నారు. గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అక్టోబర్ 25 అన్నారు. గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి నవంబర్లో నోటిఫికేషన్ అన్నారు. ఎక్సైజ్ క్యాడర్ పోస్టులు నవంబర్ 25 అన్నారు. ఈ 20 నోటిఫికేషన్లకు సంబంధించిన వాటిలో గత ఆల్రెడీ ఆన్గోయింగ్ ఉన్న పోస్టులు కాకుండా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి ఒక పోస్ట్ కూడా రాలేదు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్న మాట నిలబడకపోయినా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమైన నిలబడతారని నిరుద్యోగులు భావించారు. అయితే ఇప్పటి వరకు దానికి అనుగుణంగా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. దీని మీద కంటే కూడా నిరుద్యోగులను బాగా బాధించే అంశం ఏంటంటే అసలు నోటిఫికేషన్లే వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని సీఎం వాళ్ళ మంత్రులు అనడాన్ని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.